ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోతామని, ప్రజల ముందు మేము ఇంతకాలం చల్లిన బురద, చేసిన దుష్ప్రచారము తెలిసిపోతుంది అనేటువంటి దాంతో ఈగోలకు పోయి, జిద్దుకు పోయి మీరు ఇలా నీళ్ళు ఇవ్వకుండా అడ్డుపడతా ఉన్నారు. ఇది ఒక విషయం. ఇంకో మాట మాట్లాడిన మీరు చూసి ఉంటారు, మా జీవన్ రెడ్డి సార్కి కూడా తెలుసు, వారు కూడా అప్పుడు ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టి 20 ఏళ్ళు అయిందట. జర చూపిస్తావు ఒకసారి. 20 ఏళ్ళ కింద కాంగ్రెస్ పార్టీ ఎల్లంపల్లి కట్టిందట. పంప్ హౌస్ పనిచేయాలంటే కూడా ఈ పార్వతి పంప్ హౌస్ పనిచేసి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకా మీకు తెలుసు మిగతా నీళ్ళు ఎట్లా పోవాలి. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి పనిచేస్తూనే ఉంది. హైదరాబాద్కి తాగనీక నీళ్ళు శ్రీపాద ఎల్లంపల్లి నుంచే తెచ్చుకున్నాం. 20 ఏళ్ళ నుంచి ఎల్లంపల్లి పనిచేస్తూనే ఉందట. నువ్వు ముఖ్యమంత్రి కనుక, నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు కనుక నువ్వేం మాట్లాడినా చెల్తుందా? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు అబద్ధాలు మాట్లాడితేగా నువ్వు ఏం చెప్తా, ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇది కరెక్టే అని అనుకుంటారు ప్రజలు అని నువ్వు భావిస్తున్నావా? ప్రజలు నీకంటే, నాకంటే, మనందరికంటే తెలివైనటువంటి వాళ్ళు. దే విల్ లిజన్ టు ఎవ్రీ వన్. ఫైనల్లీ దే డిసైడ్ హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ నాట్ కరెక్ట్. అయితే గతంలో కూడా ఒకసారి నేను చెప్పిన, అసెంబ్లీలోనే చెప్పిన ఇదే మాట. అసెంబ్లీలో శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఎల్లంపల్లి ఆనాడే కాంగ్రెస్ గట్టింది అన్నాడు. వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్లో కూడా ఇదే తప్పు చెప్పిండ్రు. ఆ వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్ సందర్భంలో కానీ ఇంకొక సందర్భంలో అసెంబ్లీలో చర్చ జరిగితే నేను సవాల్ విసిరిన అసెంబ్లీలో, ఇది తప్పు, ఇది శుద్ధ అబద్ధము, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అంటే తోక ముడిచిండ్రు, నోరు మూసిండ్రు ఆ రోజు అసెంబ్లీలో. వాస్తవానికి ఏంది, 2004లో ఎల్లంపల్లి, ఆ రోజు నేను మినిస్టర్ను, నేను శంకుస్థాపన మీద నా పేరు కూడా ఈరోజు కూడా ఉంటుంది. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3177 కోట్లతో శంకుస్థాపన జరిగింది. 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి 3347 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓన్లీ కొన్ని నీళ్లు టెంపరీ బేసిస్లో నిలిపారు. వెరీ ఫ్యూ వాటర్. కారణం ఏంది అంటే ఆడ R&R పూర్తి కాలే, ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేయలే. తెలంగాణ వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా మేము వచ్చే నాటికి 18,700 ఎకరాలే భూసేకరణ జరిగింది ఎల్లంపల్లిలో. మేము వచ్చిన తర్వాత 27,387 ఎకరాలకు భూసేకరణ పూర్తి చేసినాం. ఆల్మోస్ట్ 10,000 ఎకరాల భూసేకరణ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా R&R అంటే ఎవరి అయితే ఊర్లు మునిగిపోతున్నాయో, ఇండ్లు కట్టాలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాటికి 1,448 ఇండ్లు మాత్రమే కట్టింది. 1,448. మేము 13,296 ఇండ్లు పూర్తి చేసి R&R వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసినాం. 13,296 ఇండ్లు కట్టినాం. 10,000 ఎకరాల భూసేకరణ చేసినాం. రాయపట్నం బ్రిడ్జ్, కరీంనగర్ ఆదిలాబాద్ మధ్య అత్యంత కీలకంగా ఉన్న రాయపట్నం బ్రిడ్జిను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినాం. ఇవన్నీ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2,052 కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఖర్చు చేసింది. 2,052 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసి ఎల్లంపల్లిలో 20 TMCలు నింపి హైదరాబాద్కు నీళ్లు తెచ్చినాం. ది గ్రేట్ రేవంత్ రెడ్డి ఏమంటాడు, కాంగ్రెస్ గట్టింది, 20 ఏళ్ళ నుంచి నీళ్ళు హైదరాబాద్కు వస్తున్నాయి. నోరా మోరా, నిన్ను ఎట్లా నమ్మాలి అసలు? ఒక్కటన్నా నిజం మాట్లాడతావని నేను నమ్ముతాడా నిన్ను? 2016 తర్వాతనే బ్యారేజ్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ నిజంగా ఇష్యూ ఏంటంటే ఎల్లంపల్లి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఇరిగేషన్ వాటర్. ఎల్లంపల్లి మీద NTPC ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద హైదరాబాద్ మంచినీళ్ళు ఆధారపడ్డాయి, ఎల్లంపల్లి మీద రామగుండం మున్సిపాలిటీతో పాటు ఆ పరిసర ప్రాంతాలు మంచిర్యాల, అటు మంచిర్యాల జిల్లా, ఇటు రామగుండం పెద్దపల్లి జిల్లా డ్రింకింగ్ వాటర్ దాని మీద ఆధారపడ్డది. అండ్ అట్లా ఎల్లంపల్లి మీద అనేక జిల్లాలకు కూడా నీళ్లు వెళ్తాయి. ఇవాళ ఎల్లంపల్లిలో ఉన్న వాటరు హార్డ్లీ 7-8 TMC ఉంది. డెడ్ స్టోరేజ్ 3 పోతే 4-5 ఉంటాయి. ఈ 4-5 TMCలతో ఏం చేస్తావు? రేపు కరువు వస్తే, ఎలినినో వచ్చింది, రేపు కరువు వస్తుంది అని అంటున్నారు.
ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఒక సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఆగొద్దు అంటే సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. హైదరాబాద్ మంచినీళ్లకు ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీలు కావాలి. లోకల్ డ్రింకింగ్ వాటర్కు 2 నుంచి 3 టీఎంసీలు కావాలి. ఇప్పుడు అక్కడ ఉన్నాయి డెడ్ స్టోరేజ్ తీసేస్తే 4-5 కూడా లేవు. నువ్వు పందాలకు పోయి పంటింపులకు పోతే రేపు కరెంటు ఉత్పత్తి కూడా ఆగిపోయి రాష్ట్రం అంధాకారమయ్యే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. చీకటిమయమయ్యే ప్రమాదం ఉంది. హైదరాబాద్ నగరం త్రాగునీరు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనబడతా ఉంది. హౌ డు యూ అడ్రస్ దిస్ ఇష్యూ? పాప నిన్న ఒక జర్నలిస్ట్ అదే అడిగిండు, మరి కరువు వస్తుంది కదా, ఎలినినో వస్తుంది, ఎట్లా నువ్వు అడ్రస్ చేస్తావు అంటే, సమస్యను ఎట్లా తీరుస్తావు అంటే, వాళ్ళని కోసి రక్తం జిమ్ముతే పంటలు పండుతాయి అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఒక జర్నలిస్టు ఈ కరువు పరిస్థితుల్లో ఈ కరువును నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు, వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ అని ఒక జర్నలిస్ట్ అడిగితే వాళ్ళని కోసి రక్తం జిమ్ముతా అంటాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది? సమస్యను అర్థం చేసుకుంటలేవు నువ్వు. రేపు ఎన్టీపీసీకి 5 టీఎంసీలు కావాలి, సింగరేణి పవర్ ప్లాంట్కి 5 టీఎంసీలు కావాలి, హైదరాబాద్ మంచినీళ్ళకు 10 టీఎంసీలు కావాలి, రామగుండం మంచిర్యాల్ ఆయా జిల్లాలకు త్రాగునీటికి 3 టీఎంసీలు కావాలి. ఆడు ఉన్నాయా 4-5 లేవు. ఇప్పుడు మనం నీళ్లు ఎత్తి తెచ్చుకొని సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఆలోచిస్తావా? రాజకీయాలకు పోయి పందాలకు పట్టింపులకు పోయి సమస్యను జటిలం చేసి రాష్ట్రాన్ని అంధకారం చేస్తావా? హిట్లర్కు నీకున్న తేడా ఏంది? హిట్లర్ అదే కదా చేసింది పిచ్చి పనులు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ నిన్న ఆయన మాట్లాడతాడు. అసలు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కట్టలే, 1 ఎకరానికి నీళ్ళు ఇయ్యలే. కాంగ్రెస్ చేసిన కృషి వల్లనే ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 అయినమాట. మొత్తం కాంగ్రెసే కట్టిందట. కాంగ్రెస్ కృషి వల్లనే దేశంలో తెలంగాణ నంబర్ 1 అయింది. ఒక్క ప్రాజెక్ట్ కూడా బీఆర్ఎస్ కట్టలేదట, 1 ఎకరానికి నీళ్ళు ఇయ్యలేదట. నేను రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. 48,74,000 ఎకర్స్. అంతకుముందు కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది రాష్ట్రంలో. 10 ఏళ్ల కాంగ్రెస్లో వాళ్ళు ఇచ్చింది 6,64,000 ఎకరాలు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 6,64,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో 48,74,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం. రేవంత్ రెడ్డి కావాలంటే ప్రాజెక్ట్ వైజ్ కూడా పంపిస్తా. కొత్త ఆయకట్టు 17,24,000 ఎకరాలు. మిషన్ కాకతీయ కానీ స్టెబిలైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద 31 లక్ష ఎకరాలు కలిపితే 48,74,000 ఎకర్స్కు బీఆర్ఎస్ ఇచ్చింది. ఇంత పచ్చి అబద్ధం నువ్వు మాట్లాడొచ్చునా? అరే నీ జిల్లా, నీ మహబూబ్ నగర్ జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చినాం. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 4 ప్రాజెక్టులు తెలుగుదేశం కాంగ్రెస్ 30 ఏండ్లు మీరు ఆ ప్రాజెక్టులు కడితే 30 ఏండ్లలో మీరు ఇచ్చింది 46,000 ఎకరాలు. మేము ప్రాజెక్ట్ సైట్ల దగ్గర నిద్రపోయి రాత్రింబవళ్ళు కష్టపడి 6.5 లక్షల ఎకరాలకు నీ మహబూబ్ నగర్ జిల్లాలో ఆ 4 ప్రాజెక్టుల కిందనే 6.5 లక్షల ఎకరాలకు ఇచ్చినాం రేవంత్ రెడ్డి. అడుగుపోయి కల్వకుర్తికి నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో, ఎవరు బారిచ్చిండ్రు అడుగు. మా లక్ష్మారెడ్డి అని ఉన్నాడు ఇక్కడ. జడ్చెర్లకు కానీ నాగర్ కర్నూలు కానీ నీళ్లు బారిచ్చింది ఎవరు? 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. మొత్తం కాంగ్రెస్ హయాంలో చేసిన ప్రాజెక్టులతోనే ఇంత పంట పండింది అని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను స్ట్రైట్ క్వశ్చన్ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. 2014-15 బీఆర్ఎస్ వచ్చిన మొదటి సంవత్సరం ఈ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం ఎంత? 68 లక్షల మెట్రిక్ టన్నులు. మొదటి సంవత్సరం 68 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి కృషి వల్ల చెరువులు బాగు చేయడము, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడము, తుమ్మిళ్ళ లిఫ్ట్ కట్టడము, భక్తరామ్ దాస్ లిఫ్ట్ కట్టడము, ఇట్లా అనేక దేవాదుల ప్రాజెక్టును పెద్ద ఎత్తున పనులు పూర్తి చేయడము. దీనివల్ల 2023-24 నాటికి 2,60,00,000 టన్నుల వరి ధాన్యం పండింది. 2014-15లో మరి అంతా కాంగ్రెసే చేసి ఉంటే 64 లక్షలేమో ఆ రోజు పంట పండింది, 64 లక్షల మెట్రిక్ టన్నులు. మేము దిగిపోయే నాటికి 2,60,00,000 మెట్రిక్ టన్నులు పంట పండింది. మరి ఎట్లా పండింది?
ప్రాజెక్టులు కట్టినాం కనుక, చెరువులు బాగు చేసినాం కనుక, లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసినాం కనుక, నీళ్లు ఇచ్చినాం కనుక, రైతు బంధు ఇచ్చినాం కనుక, మనము 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం కనుక, సకాలంలో ఎరువులు ఇచ్చినాం కనుక, పండిన పంటను మద్దతు ధర కొన్నాం కనుక, రైతుకు అనేక రకాల మేలు చేసినాం కనుక మరి 68 లక్షల నుంచి 2,60,00,000 మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఈయన గారు అంటాడు, అంత మేమే చేసినాం, వీళ్ళు ఏం చేయలేదంటాడు. అది నోరమ్మోరా. ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికి 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరము రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, వరి సాగు విస్తీర్ణం 34,97,000 ఎకరాలు. 2023-24 నాటికి రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం మేము దిగిపోయే నాటికి 1,18,00,000 ఎకరాలకు పెరిగింది. మరి ఎట్లా పెరిగింది? 34 లక్షల నుంచి 1,18,00,000కి ఎట్లా పెరిగింది? చెప్పు సమాధానము. అంటే మేము ప్రాజెక్టులు కట్టడం వల్ల, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం వల్ల ఇంత సాగు విస్తీర్ణం పెరిగింది. ఇలా వరి సాగు విస్తీర్ణం పెరిగినా, మరి పంటల ఉత్పత్తి పెరిగినా కూడా 2,60,00,000 మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి పెరిగినా దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి అనేది వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నిన్న కూడా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. ఇంకో విషయం కూడా ఆయన నిన్న ఒక తప్పును ప్రచారం చేసే ప్రయత్నం. మేము సరే మేడిగడ్డ అయితే మూయాల్సిన అవసరమే లేదు గేట్లు. అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు ఒకవేళ మూసి నిర్మిస్తే భద్రాచలం కొట్టుకపోద్ది అంటాడు ఈయన. భద్రాచలం కొట్టుకపోతుంది, 48 ఊర్లు మునిగిపోతాయి అంటాడు. మీరు జర్నలిస్టులు, విజ్ఞానవంతులు అర్థం చేసుకోగలుగుతారు. రాష్ట్ర ప్రజలకు కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సింపుల్, వెరీ సింపుల్. 2022లో 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన భద్రాచలంకు 48 గ్రామాలకు వచ్చిన 30 లేదు. 28 lakh క్యూసెక్స్. పోయిన సంవత్సరం 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన మేడిగడ్డ తట్టుకొని నిలబడ్డది. భద్రాచలం కానీ ఆ 48 గ్రామాలకు ఇబ్బంది జరగలేదు. సరే, అన్నారం సుందిల్లా ఎన్ని నీళ్ళు నిలుపుతాము? 5 టీఎంసీలు అన్నారంలో, సుందిల్లలో ఒక 5 టీఎంసీలు నింపాలి. నింపితే మనకు మోటార్లకు నీళ్ళు అందుతాయి. ఇది నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు, నేను చెప్పింది కూడా కాదు. అన్నారంలో 5 నింపాలి, గేట్లు ముయ్యకపోతే ఎట్లా నింపుతావు, అవి కిందికి జారుతాయి అన్నాడు. ఇంజనీర్లు, నీ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ చెప్పే మాట, అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ జరిగింది, అవి పటిష్టంగా ఉన్నాయి, వాటికి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకున్న కరువు పరిస్థితుల్లో పర్మనెంట్ రిపేర్స్ చేసుకుంటూనే ఇప్పుడు నీళ్లు ఎత్తచ్చు అని అందరూ చెప్పిన మాట. 5 టీఎంసీలు అన్నారం, 5 టీఎంసీలు సుందిల్లలో నింపితే 10 టీఎంసీలు. 10 టీఎంసీలు అంటే ఒక టీఎంసీకి 11,000 క్యూసెక్కులు. 10 టీఎంసీలు అంటే ఎంత? 1,11,000 క్యూసెక్కులు. 2 బ్యారేజీల్లో ఒకవేళ ఇబ్బంది వచ్చి 2 ఒకేసారి వస్తే కూడా ఎంత పోతాయి కిందికి? 1,11,000 క్యూసెక్కులు పోతాయి. 15 లక్షల క్యూసెక్కుల వరద పోయినసారి వస్తేనే భద్రాచలంకి ఏం కాలేదు. 2022లో 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే భద్రాచలంకి ఏం కాలేదు. అన్నారంలో 5, సుందిలలో 5 అంటే 10 టీఎంసీలు. 10 టీఎంసీలు అంటే 1,11,000 క్యూసెక్కులు. వాట్ ఈస్ ద డేంజర్ ఫర్ భద్రాచలం? చెవులో పువ్వు పెడుతున్నావు నువ్వు. నీకు నీళ్లు ఏ బుద్ధి కాక తెలంగాణ కేసీఆర్కు ఏడ పేరు వస్తుందో, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం తప్పుడు ప్రచారం అని ప్రజలకు అర్థమవుతుందని నువ్వు మొండి పట్టుదలకు పోయి రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నావు. ఒక బ్యారేజీలో ఇబ్బంది వచ్చినా 5 అంటే 55,000. 2 బ్యారేజీలు ఒకేసారి ఇబ్బంది వచ్చినాయి అనుకుందాం ఒక సెకండ్కు. అట్లా వస్తే కూడా 1,10,000 కదా. కరువు కంటే, ప్రజల కంటే, కరెంటు కంటే ముఖ్యమైనది ఏంటి? రేపు ఎన్టీపీసీకి సింగరేణి కరెంటుకు నీళ్లు ఉండని పరిస్థితి అవుతుంది, మంచినీళ్ళకి ఇబ్బంది వస్తుంది. నీ మొండితనం ఇందులో వైరు రాసిన రిటైర్డ్ ఇంజనీర్లు, దే హ్యావ్ రిటర్న్ ఇన్ దిస్ లెటర్. ఈ స్థాయిలో బ్యారేజీలు అన్నారం సుందిల్ల జలాశయాలు వారి కనిష్ట డ్రాడౌన్ MDDL స్థాయిలో నీరు నిల్వ చేయాలి. అన్నారం వద్ద 116, సుందిల్ల దగ్గర 126. ఈ స్థాయిలో బ్యారేజీలు సురక్షిత పరిధిలో ఉంటాయి. 3 పంపింగ్ స్టేషన్లు ఒకేసారి సమన్వయంతో పనిచేయగలుగుతాయి. అన్నారంలో 5 టీఎంసీలు,
సుందిలలో 3.78, మొత్తం 8.8 టీఎంసీల వరకు నిల్వ సామర్థ్యం ఉంటుంది. 8.8, నేను ఇంకా 10 చెప్పినా నేను 8.8. 8.8 అంటే 90,000 క్యూసెక్స్. వేర్ ఇస్ ద డేంజర్ ఫర్ భద్రాచలం? నీకు ఇష్టం లేక భద్రాచలం కొట్టుకుపోతుంది అని పోయి ఒక తప్పుడు ప్రచారం, అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు చెప్తుండడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? బేసికల్లీ నేను ఇంకో విషయం మాట్లాడాను, మన పట్టిసీమ గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. గోదావరి నదిలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు పంపిణీ జరిగింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే పెట్టారు. సో విత్ ఇన్ దేర్ 518లో పోలవరం ఉన్నది. పోలవరంకి అగెనెస్ట్గా పట్టిసీమ కట్టుకున్నారు. పోలవరం పూర్తయ్యేదాకా పట్టిసీమ వాడతాం, పోలవరం పూర్తి కాగానే పట్టిసీమ బంద్ చేస్తాము అని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిండు. నన్ను పట్టుకొని నిన్న అడ్డమైన భాషలో, అడ్డమైన బూతులో మాట్లాడిండు. సో ఇక్కడ జరిగింది ఏంది? పట్టిసీమ ఈజ్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. పట్టిసీమ ఈజ్ నాట్ ఎన్ ఇల్లీగల్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్. వన్స్ పోలవరం ఈజ్ స్టార్టెడ్, పట్టిసీమ విల్ బి డిఫంక్ట్. అయితే ఇక్కడ విషయం ఇంపార్టెంట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, నీళ్ళు వాళ్ళు ఎత్తుకుంటే తప్పేంది, వాళ్ళు ఎత్తుకుంటున్నారు కదా, ఇది అప్పుడే కట్టిరు కదా పట్టిసీమ అన్నాడు. అసలు పాయింట్ ఇక్కడనే ఉంది రేవంత్ రెడ్డి. ఇప్పుడు కరువు వచ్చినప్పుడే ఎగువ రాష్ట్రాలు అప్పర్ హ్యాండ్లో ఉంటాయి. ఇప్పుడు కృష్ణా నది ఉన్నది, తక్కువ వరద వచ్చినప్పుడు ఏం చేస్తుండ్రు వాళ్ళు? అటు తుంగభద్రలో నీళ్ళు ఆపుతుండ్రు, అటు ఆల్మట్లో నీళ్ళు ఆపితే మన జూరాల దగ్గర మంచినీళ్ళు లేక తల్లడిల్లిపోయి 1 టీఎంసీ ఇయ్యండి, 2 టీఎంసీలు ఇయ్యండి, మాకు మంచినీళ్ళకి లేవు అని అడుక్కుంటాం మనం. అట్లనే గోదావరి నది మీద కూడా ఏమవుతుంది కరువు వచ్చినప్పుడు? పైన మహారాష్ట్ర గైక్వాడ్ ప్రాజెక్టులో నీళ్ళు ఆపుకుంటుంది, కిందికి మనకు నీళ్ళు రాక మనం చాలా తలడిల్లిపోతుంటాం. ఇప్పుడు పైన తెలంగాణ ఉన్నది, ఇప్పుడు నీళ్ళు తక్కువ వస్తున్నాయి. జనరల్గా గోదావరి ఈ టైంలో 10 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ ఉండాలి. ఇప్పుడు ఎంత ఉన్నది? ఇవాళ 50,000, 60,000. చుక్క చుక్క కూడా ముఖ్యం ఈ టైంలో. ఇది ఎలినినో సంవత్సరం, కరువు సంవత్సరం. ఇప్పుడు 50,000-60,000 వస్తే నువ్వేం చేయాలి? పైన ఉన్నోళ్ళు రప్ప ఎత్తాలి కదా. నువ్వు ఈడ పైన కన్నెపల్లిలు ఎత్తాలి, ఆడ దేవాదుల గుంజాలి, ఆడ సీతారామాల గుంజితే 3 జాలు గుంజితే కిందికి సుక్క పోదు పట్టిసీమకు. నువ్వు ఫస్ట్ నీ ప్రయోజనాలు నీకు ముఖ్యం, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ కదా. నువ్వు రప్ప గుంజితే ఈడ 33,000 క్యూసెక్కులు గుంజొచ్చు కన్నెపల్లి, దేవాదుల కాడ 2,500 క్యూసెక్కులు గుంజొచ్చు, సీతారామ కాడ 11,000 గుంజొచ్చు. మొత్తం 3 గుంజి పారేస్తే కింద ఆడేడు నడుస్తాయి పట్టిసీమ పంపులు. నువ్వు గుంజతలేవు కనుకనే నీ గురువు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావు కనుక నీళ్ళు కిందికి జారినాయి, వాడు పట్టిసీమ నడుపుకుంటుండు అని నేను అన్నా. ఎస్, ఐ స్టాండ్ బై దాట్. నువ్వు నిజంగా కన్నెపల్లి నడిపుంటే, దేవాదుల పూర్తి స్థాయిలో నడిపుంటే, నువ్వు సీతారామ పూర్తి స్థాయిలో ఎత్తి ఉంటే కిందికి పట్టిసీమ మోటార్లు ఏడికెళ్ళి నడుస్తాయి. వీటిని వండబెట్టి నువ్వు కింద బారిస్తున్నావు. ఇవాళ ఈ నిమిషానికి నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, ఎన్డీఎస్ఏ అని ఏదో కథలు పడుతున్నావు. కన్నెపల్లి మోటార్లు వత్తు అంటే దేవాదులలో ఎన్డీఎస్ఏ అడ్డం వచ్చిందా నీకు? దేవాదులలో 10 మోటార్లు ఉన్నాయి. దేవాదులలో నువ్వు 2,500 క్యూసెక్కులు ఎత్తచ్చు. నేను మొన్న తిట్టినాక, మేము గట్టిగా అడిగినాక 800 వెళ్ళి ఇప్పుడు ఏదో నిన్న 1,200, 1,300 తీసుకుంటున్నావు. మరి ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? గాడిదల పండ్లు దొమ్ముతున్నావా? పందులు కాస్తున్నావా? నువ్వు నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? దేవాదులలో 10 మోటార్లకు 4 ఎందుకు నడుస్తున్నాయి, 6 ఎందుకు బంద్ పెట్టినావు? 2,500 క్యూసెక్కులు దేవాదుల్లో ఎత్తగలిగే అవకాశం ఉంటే ఎందుకు 1,000-1,200 ఎత్తుతున్నావు? వరంగల్ జిల్లాను ఎందుకు ఎండబెడుతున్నావు? ధర్మసాగర్లో కానీ, జనగామ కాన్స్టెన్సీలో కానీ, నర్సంపేట కానీ, పాలకుర్తి కానీ, పరకాల కానీ 75% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. మరి ఎందుకు నీళ్ళు ఎత్తుతలేవు? చెరువులు ఎందుకు నింపుతలేవు? వానాకాలం పంటకు నీళ్ళు ఎందుకు ఇస్తలేవు? గాడిదే పండ్లు గిట్ట దొమ్ముతున్నావు రేవంత్ రెడ్డి. నోరు నీకే ఉందా? మాకు లేదా? కాంట్ వి స్పీక్? కానీ మాకు సంస్కారం ఉండదు. ఇంతకంటే గట్టిగా తిట్టగలుగుతా, నోరు ఉంది నాకు కూడా, బట్ సంస్కారం ఉంది మాకు. ఎత్తు దేవాదుల నీళ్ళు, ముందస్తు నీ ప్రణాళిక ఏది? దానికి గోదావరి నీళ్ళు రాగానే ఎత్తుకుందామని 3 నెలల ముందే ఒరాయిలింగ్ చేసుకోవాలి, సిస్టమ్ రెడీ చేసుకోవాలి, విద్యుత్ రెడీ చేసుకోవాలి,
10 మోటార్లు ఎత్తాలి కదా, ఎందుకు ఎత్తలు? ఇవాళ కూడా సగం కూడా ఎందుకు ఎత్తలు? ఆడ ఏఎన్డిఎస్సి అడ్డం వచ్చింది, ఎవడు అడ్డం వచ్చింది ఇక్కడ? మేము గిట్ట అడ్డం వచ్చినామా? ఎందుకు ఎత్తలేవు నీళ్లు దేవాదుల కాడ? నేనెందుకో నోరిప్పలేను? పోతాం రేపో మాపో దేవాదుల కాడికి పోయి ఆడ ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి, ఎన్ని మోటార్లు నడుస్తలేవో ఆ నది సాక్షిగా, నీ పంప్ హౌస్ సాక్షిగా మీ తప్పిదాన్ని ప్రజల దృష్టిలో పెడతాం. ఇక ఇంకోటి చెప్తాడు, నిన్న 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి, 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అని మాట్లాడతాడు పదే పదే. అసలు దానికి అయిన ఖర్చు, బీఆర్ఎస్ హయాంలో అయిన ఖర్చు 90, మొత్తం బీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది, రెండు కలిపితేనే 93,872 కోట్లు. ఈ 93,872లో 6,000 కోట్లు బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెసే ఖర్చు పెట్టింది. అంటే బీఆర్ఎస్ పెట్టింది ఎంత? 87,000. వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి దాకా అదే పాడిందే బాట, పాస్వాన్ల బాట లెక్క ఉన్నది. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు. అందులో అసలు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మామ, ఆయన పేరేదో ఉంటుంది, సూదిని పద్మారెడ్డి గారే చెప్పిండు, అరే 1,00,000 కోట్ల అవినీతి జరగాలి, ఖర్చు పెట్టింది 87,000, ఇది 1,00,000 కోట్లు ఆడికెళ్ళి అవుతుందని నీకు పిల్లనిచ్చిన మామని పద్మారెడ్డే చెప్పిండు. ఆ వీడియో కావాలంటే పంపుతా చూసుకోసారి. నీ మామ చెప్పినాక కూడా నీకు బుద్ధి వస్తలేదా? అరే రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడుతుండు, నా అల్లుడు తప్పు మాట్లాడుతుండు, నా అల్లుడికి మెదడు దొబ్బింది, ఖర్చు అయింది 87,000, 1,00,000 కోట్లు అని తప్పు మాట్లాడుతున్నా, నీ మామనే ముట్టికాయలేసింది కదా నీకు.